జగన్ మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అపనిందలు వేసి కావాల్సుకొని వాంటెడ్ లాగా తిరుపతి లడ్డు మీద కల్తీ నెయ్యి అని అంత అపనిందలు వేసి అధికారంలోకి వచ్చిర్రు. నమస్తే అండి. నమస్తే సార్. సో ఏపీలో జగన్మోహన్ రెడ్డి బెస్ట్ లీడరా, పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడరా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అంతా వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి అని అనుకున్నట్టయితే జరగట్లేదు. యాక్చువల్గా జగన్ మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అపనిందలు వేసి వీళ్ళు కావాల్సుకొని వాంటెడ్ లాగా తిరుపతి లడ్డు మీద కల్తీ నెయ్యి అని అంత అపనిందలు వేసి అధికారంలోకి వచ్చిర్రు. యాక్చువల్గా రిపోర్ట్లో ఏం తెలియదంటే అలా కల్తీలో ఏసీ రాలేదు, అంతకు ముందే వచ్చినారు సీఎం అయిన, దాని తర్వాత జరిగింది ఇది. నేనేమంటున్నా అంటే ఆయన ఉన్నప్పుడే, జగన్ గారు ఉన్నప్పుడే ఇష్యూ వచ్చిందండి. నేను ఏమంటున్నా, వీళ్ళు అన్ని అపనిందలు వేశారు. దాన్ని బట్టి నేను ఏమంటున్నా, కమిటీ రిపోర్టు క్లియర్గా చెప్పింది, అందులో ఏం కల్తీ జరగలేదు. అబద్ధాలు చెప్పి నెయ్యే కాదంటున్నారు సార్. అది మరి కాదంటున్నారు, నెయ్యి కాదన్నప్పుడు ఏంటి అది? ఇది కల్తీనే కదా? అది కాదండి, అది అలా కల్తీ లేదని చెప్పినప్పుడు కాదన్నప్పుడు కల్తీనే సార్ అది. ఇప్పుడు మీరు చెప్పేది వాటర్ బాటిల్, అందులో ఏం కలలే. మీరు క్వశ్చన్స్ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. అలా ఏం కలవలేదు, ఏం లేదని రిపోర్ట్లో చెప్తే మీరు అది కల్తీ 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 అని. దాని మీద మీ అవగాహన లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గొప్ప లీడరా? అబ్సల్యూట్లీ ఆయన గొప్ప లీడర్. ఎందుకైనా గొప్ప లీడర్. వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారండి. ఇంతవరకు ఇండియాలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా తీసుకురాలేదు. డెఫినెట్గా ఏపీలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అవి తీసుకొచ్చిన అన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని తీసేశారండి. చెప్పట్లేదు సరిగా తీసేశారు. మీకు తెలియదు, తీసేశారు. మాకు తెలుసా అండి, తీసేశారు. డెఫినెట్ గా అన్ని అబద్ధాల రాజకీయం. అది వాంటెడ్లీ జరిగింది. ఆల్రెడీ మొన్న పరకాల ప్రభాకర్ గారు బాంబు వేల్చారు. వీళ్ళు కావాల్సుకొని ఓటింగ్ దొంగతనంగా గెలిచారని కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. వాంటెడ్లీ ఆయన మీద ఇన్ని అలయన్స్ రాలేదండి. ఆయన జగన్ గారి మీద అలయన్స్ రాలేదు. మరి 155 సీట్లకి వెళ్ళి 11 సీట్లు పడిపోయినాయంటే ఇంత కూడా అర్థం కదా అండి. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారికి నేను వీర అభిమానినండి. ఆయన న్యాయంగా పోతే ఫస్ట్ టైం ఒకటే సీట్ వచ్చింది. ఇట్లయితే లాభం లేదని కేంద్రంతో అలయన్స్ అయ్యిండు. అంతకుముందు అన్ని మతాల గురించి మాట్లాడిండు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే స్టాండ్ మీద నిలబడ్డాడు. మత కాలాలు మతోన్మాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కూడా సపోర్ట్ చేయట్లే. అంతకుముందు ఫస్ట్ టైము ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన అన్ని మతాలు నా వాళ్ళు అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆయన స్టాండింగ్ మారిందండి.